కేసీఆర్ గారు సాధించిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్కు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించలేదు. ఆదిలాబాద్ పర్యటనలో మైనార్టీ నాయకులు వచ్చి మైనార్టీ కులాలకు కానీ మైనార్టీ సోదరులకు కానీ ఏమి చేసినట్లు, మైనార్టీ విద్యార్థినులకు ఏమి ప్రయోజనం చేసినట్లు, ఎందుకు వచ్చినట్లు అని జోగు రామన్న గారు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీ జోగు రామన్న గారు హెచ్చరించారు. పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. రెండు విషయాలు. ఆయరామ్ గయరామ్ వచ్చి ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, మైనార్టీ గురుకులాలకు చైర్మన్ అయినటువంటి ఫయం కురేషి గారు మరి సీఎం గారికి కాసు మనిషి. ఆయన రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు. ఆయన అంత పెద్ద మనిషి వచ్చిందంటే మళ్ళా ఈ నాయకులందరూ వచ్చిన తర్వాత మా ఆదిలాబాద్కు ఏదో పాపం మా మైనార్టీ సోదరులకు జరుగుతుంది, ముఖ్యంగా మెజారిటీ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు, ముస్లిం పేద ప్రజలకు ఏదో న్యాయం చేయటానికి వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే సున్నా. మేము కట్టిన 3 మైనార్టీ గర్ల్స్ బాయ్స్ ప్రారంభోత్సవం చేసిండ్రు. ఒక 10 మోపేడ్లు వచ్చిండ్రు. అది పకీరోళ్ళ కూడా. ఇప్పటిదాకా అదొకటే కొత్త ప్రోగ్రాం. ఈ సేవింగ్ మిషన్స్ మయ్యే బ్యాలెన్స్ ఉండేప్పుడు 20 వచ్చిండ్రు. ఏదో 50,000 చెక్కు ఒంటరి మహిళ, ఏదో సింగిల్ మహిళ, విడోస్ మహిళకు 50,000 రూపాయల చెక్కు ఇచ్చిండ్రు. ఇంతకు తప్ప ఏం చేయలేదు. కాబట్టి మేము పూర్తి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ఇలా 200 స్కూళ్లు కట్టాం. మైనార్టీ వెల్ఫేర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. ఒక్క మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ కట్టలే, గురుకులం కట్టలే. మేము 200 స్కూళ్లు కట్టినాం. ఇదే ఆదిలాబాద్లో 580 కుట్టు మిషన్ ఇచ్చినాం. ఉషా కంపెనీ ఇచ్చినాం. దాని రేట్ కూడా ఎక్కువ. కోర్టు నియోజకవర్గంలో 100 మిషన్లు ఇచ్చినాం. 18 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మసీదులు, బుద్ధ విహారాలు, అట్లనే క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్స్, ఈ మైనార్టీ వర్గం సంబంధించినటువంటి వాళ్లకు 18 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 13,40,00,000 రూపాయలు ఖర్చు చేసినాం. ఇంకా 5,40,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి. మా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ నాయకులు షబ్బీర్ అలీ ఇక్కడ జెండా ఎక్కేతలకు వచ్చినప్పుడల్లా పోయి కలిసిన పాప. ఈ రోజు వరకు నయా పైసా లేదు. ఇంకా వాళ్ళే ఉంటే క్వశ్చన్ వేస్తారు, అరే ఐసా कैसा दिए 18 करोड़ दिए क्या, कहीं भी नहीं दिए. अरे भाई हमारे पास दम था. हमारा केसीआर साहब प्यूरली सेक्युलर है बोल के, खास करके मुसलमानों के लिए आदिलाबाद पूरा महाराष्ट्र के बाढ़ है. बेचारा गरीब लोग है, मुसलमानों में, सिख ईसाई में. स्वास्थ्य यहाँ स्पेशली फंड हमारा सरकार दिए बोल के ये लोग बोले तो है ऐसा कैसा हो सकता అని ఇదే మాట చెప్పింది తప్ప నిన్న కూడా భయం కూరేసిన అడిగినా, అరే పైసలు అయ్యేనా, పైసలు లేవు కదా, ఎక్కడ తీసుకురమ్మంటారంటే ముఖ్యమంత్రి ఏ డైలాగ్ అయితే కొడుతున్నాడో వీళ్ళు మంత్రులు, చైర్మన్లు కూడా రేవంత్ రెడ్డి కొట్టిన డైలాగే పైసలు ఎక్కడున్నాయి, మమ్మల్ని చూస్తే చెప్పులు చూస్తేనే పారిపోతున్నారు, పకాడుగాళ్ళు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డే మాట్లాడి, ఇక రేవంత్ రెడ్డి మాట్లాడినాక అలా కింది అంత లీడర్ అదే మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి శాతగానులు ఇంత పెద్ద దూరం వచ్చి ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోయిండ్రు? ఇలా మా ముస్లిం మైనార్టీతో పాటు మిగతా మైనార్టీ కులాలను కూడా అవమానపరిచిండ్రు. క్షమాపణ చెప్పాలా. రేపు ఈ 200 స్కూళ్ళ జాగాలో మీరు ఇంకా స్కూళ్ళు పెంచండి, స్టాండర్డ్ పెంచండి. మేమున్నప్పుడు ఎట్లుండే స్కూళ్ళల్లో పర్ఫార్మెన్స్ ఇక ఎంత పరిస్థితి అయిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగలేదు. కనీసం వచ్చినప్పుడు స్కూల్లో పిల్లలతో మాట్లాడలే, ఇంటలెక్చువల్ తోటి మాట్లాడలే. ఈ మైనార్టీ వర్గాల యొక్క నాయకులతోటి పిలుచుకొని మీటింగ్ పెట్టాలా. ఇంకా మేము ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ ఏం చెప్పకుండా ఏదో మేము ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం చేసుకున్నాం. ఆయరామ్ గయరామ్కి చేసి ఆపస్ లేదు. ఇది చాలా తప్పు.
ఇది మైనార్టీ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం, అవమానం. దీనికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. చెప్పకపోతే రేపు రాబోయేటట్టు ఇంకా 2.5 సంవత్సరాలు చూస్తాం. రేపు వచ్చేటటువంటి ఎన్నికలలో మీరు ఇదే రకంగా ఈ వర్గాలను ఇట్లా మోసం చేస్తే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తాం.